ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? అంజయ్య. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం బాగలేదండి. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, వరిసేలు మొత్తం ఎండిపోయినాయి, రైతులు మొత్తం క్షీణించిపోయారు. ఏమి కూడా ఒక్క పాలన ఒక్క పని కూడా చేసింది లేదు. ఏమైనా చెప్పడం అంత వరకు కానీ చేసింది అనేది లేదు. రైతు భరోసా అన్నాడు, నేను వేస్తున్నా అన్నాడు, వారానికి ఒకనికి అప్పుడు ఇప్పుడు నేను చేసిన అని చెప్పుకుంటున్నాను. అంతేగాని ఏ పనిలో కూడా పూర్తిగానైతే ఎవరైనా ఇచ్చి పని చేసింది అయితే లేదు. అంత దొంగ పాలన, దొంగల రాజ్యం. ఏమైనా ఆ వస్తా ఉంటే తీసుకొని తలాయిని మంత్రులు పంచుకొని తినడమే కానీ పావుల పని అయితే చేసింది లేదు. నీరు లేక రైతులు మొత్తం అల్లాడి, జనాలు మొత్తం ఎండిపోయింది. రుణమాఫీ లేదు. రుణమాఫీ వచ్చి ఎవరికో నలుగురికి 10 మందికి చేసే కథం 10 మందికి లేదా. ఏమి కార్డు ఉందనే, కార్డు ఉంటే ఒకటనే, లేకుంటే ఒకటని, ఏది లేకుండా అంతా అన్యాయం. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ గతి లేక గెలిపించి జనాలు, రైతులు చాలా చనిపోతురు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఆగమాగంగా ఉంది కానీ ఏమీ మంచిగా లేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండబట్టికనే రైతులు ఇంతవరకు మంచిగా అయినారు. మరి దరిద్రానికి మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రైతులు చాలా మోసపోయారు. యాగమ్మ గోదాలో ఉన్నది ఏం మంచిగా లేదు. జనాలు మొత్తం, రైతులు మొత్తం బాధపడుతురు. ఒకరొకరు చనిపోతురు. అప్పులు బాధలకు తట్టుకోలేక, పంటలు ఎండిపోయి, నీరు లేక, మంచినీళ్ళు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు అట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దొంగలు రాజ్యం పంచుకున్నట్టే ఉంది కానీ ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు జనాలకు ఏం లేకుండా ఇచ్చేసి సంపాదించి, మరి ఆ రోజుల్లో ఉన్నప్పుడున్న ఖర్చు ఇప్పుడైనా ఉంది, అప్పుడైనా ఉంది. మరి ఆయన ఎట్లా తీసిండు? వచ్చే రాబడి ఎట్లా పోతుంది? ఎప్పుడైనా రాబడి వస్తేనేగా, మరి వచ్చిందంతా ఎటుపోతుంది? ఏమి లేదు. అప్పుల రాష్ట్రం అని నువ్వు అప్పుల రాష్ట్రం అని చెప్పితే అప్పోవడానికి ఇస్తాడా నీకు? నీకు ఏ విధంగా ముందుకు పోదామని అప్పుల రాష్ట్రం అయిందని చెప్పి నువ్వు సంసారం చేసినప్పుడు సాధక బాధకాలు ఉంటూనే ఉంటాయి. అప్పులు ఉంటాయి, సప్పులు ఉంటాయి. అన్నిటికీ తట్టుకొని పోయినోడు, వ్యవహారం చేసినోడు మనగాడు. నువ్వు ఏది లేదు, అప్పులాంటివి ఆగమం చేస్తేవి, ఇచ్చేటోడు కూడా ఇవ్వకుండా చేస్తేవి. జనం కాడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మొత్తం చచ్చిపోయే మార్గం ఉంది. రూపాయి లేదండి, ఛాయ్ తాగడానికి కూడా డబ్బులు లేవు. పోలీసు వాళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు కూడా వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా నువ్వు ఇచ్చేటట్టు లేదా? ఏంటికి నువ్వు ప్రభుత్వం ఉండేది? ఏమన్నా ఉందా? లేదా రాజీనామా చేయి. నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు. అవసరం ఏముంది? నువ్వే ఉండాలని ఏమన్నా ఉందా? నీకు పాలన చేత కాకపోతే రాజీనామా చేయి. అంత దొంగ చేతలు చేయి. దొంగ ప్రభుత్వం అంతా ఆగం చేసి జనాలను పీడించి ఇబ్బంది పెడుతున్నాం. సచ్చే కాడికి తీసుకొచ్చినాం కానీ ఏమీ లేదు. మొత్తం శూన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే శూన్యం. ఆ రోజుల్లో కేసీఆర్ వచ్చి అప్పు చేసినట్టు మీరు ఇన్ని రోజుల సంధి ఉన్నది కూడా, 50 ఏళ్ళ సంధి ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఏ ఇండ్లు ఇస్తాంటివి? ఏ ఇండ్లే రేషన్ కార్డులే ఇస్తాంటివి? ఎవరికన్నా ఇచ్చినవా? ఎవరికన్నా ఇల్లు ఇచ్చినవా? రేషన్ కార్డు ఇచ్చినవా? రుణమాఫీ చేసినవా? రైతు భరోసా చేసినవా? ఏమి చేసినావు? ఏం చేసినావు? నలుగురికి ఊరికి నలుగురికి ఇచ్చిన అని చెప్పుకున్నాడు. ఊరికి 10 మందికి ఇచ్చిందని చెప్పు. 10 మందికి ఇవ్వగానే అయిపోద్దా? ఎవరికి ఇచ్చినావు నువ్వు? నాకు ఇచ్చినవా? నాది ఉంది. చండూరు నాది, గ్రామం కస్తాల, చండూరు మండలం. నాకు గాలే రైతు రుణమాఫీ. నేను పేదవాని, 1 ఎకరం భూమి ఉన్నది. నాకు ఎందుకు రాలే? నువ్వు చేసినని చెప్పుకుంటావు. నువ్వు చూపి ఎవరికి చేసినావా? ఇదేనండి, ఏం బాగలేదండి. రేవంత్ రెడ్డి దిగిపోవడమే బెస్ట్. చేత కాకుంటే రాజీనామా చేసి దిగిపోవడమే బెస్ట్. కానీ అంతకన్నా మిక్కిలు ఏమి లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. పథకాలు కూడా మంచిగానే ఉన్నాయి. అంటే ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది మాకైతే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు మీ గ్రామంలో కానీ మీకు కానీ? మా గ్రామంలో అయితే చాలా మందికి లబ్ధి చేకూర్చింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన కూడా బాగుంది. ఆయన పరిపాలన కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్.